నేటి నుంచి అసెంబ్లీ తొలి రోజు మాగంటి గోపీనాథ్కు నివాళి, అనంతరం బీఏసీ సమావేశం, తర్వాత కమిటీ హాల్లో మంత్రివర్గ భేటీ, స్థానికంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చ, జీవో ఇచ్చి ముందుకు వెళ్లే అవకాశం, 40 రోజుల్లో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ, కాళేశ్వరం నివేదికపైన అసెంబ్లీలో చర్చ. సో ముఖ్యంగా దీంట్లో 3 అంశాలు కనబడతా ఉన్నాయి. జీవో ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం. సో జీవో ఇచ్చి ముందుకెళ్ళేటువంటి అవకాశం అంటే ఈ జీవో ఇస్తే కొంతమంది కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 42% రిజర్వేషన్లు అక్కడికి బ్రేక్ పడేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. దాంతో అయ్యేటువంటి కథ కాదు. 40 రోజులలో ముగియనున్నటువంటి ఎన్నికల ప్రక్రియ అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ అయిపోయింది. సో వచ్చేటువంటి మంత్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా 40 రోజులలో ఎన్నికలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాని తర్వాత కాళేశ్వరం నివేదిక పైన అసెంబ్లీలో ప్రధానమైనటువంటి చర్చ. ఇవాళ రేపు ఒకవేళ 3 రోజులు 4 రోజులు జరిగితే 2 రోజుల పాటు అసెంబ్లీలో కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానమైనటువంటి డిస్కషన్ కొనసాగబోతా ఉంది. మరి కాళేశ్వరం పైన సమాధానం చెప్పాల్సినటువంటి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ ఇంజనీర్ కూడా ఆయనే మొత్తం దీనికి రూపకల్పన చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు ఎత్తిపోయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మోటార్లు తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి కాలువలు తవ్వాలి, వీటన్నిటి కూడా మొత్తం అంతా కూడా రూపకల్పన చేసి కమిషన్లు కొట్టేసినటువంటి గనుడు కేసీఆర్. సో ఆయన కదా సమాధానం చెప్పాల్సింది అసెంబ్లీకి వచ్చి, ఆయన చెప్పడట. సో దీనిపైన మరి చర్చ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం అవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడతారు. అలాగే శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మహగం రంగారెడ్డి, రత్నాకర్ల మృతికి సంతాపం ప్రతిపాదనపై సభ్యులు మాట్లాడతారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలన్న దానికి సంబంధించిన ఎజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, విధానపరమైన అంశాలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన విచారణ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సర్కార్ ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. దాన్ని ఇప్పటికి సైతం కూడా గవర్నరు దాన్ని కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. సో దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇదంతా కూడా కేంద్రానికి పంపిన తర్వాత బీసీలకు ప్రస్తుతం 23% ఉన్న రిజర్వేషన్ను 42% పెంచి స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 69% మేరకు అమలు చేస్తూ సవరణ బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అన్ని పార్టీలు అనుకూలంగానే ఉన్న నేపథ్యంలో శాసనసభలో ఆమోదం లభిస్తుందని వెంటనే బిల్లు ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీ రాజ్యాంగ న్యాయ నిపుణులను సంప్రదించినప్పుడు చట్టపరంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తే ఇదే మెరుగైన ప్రత్యామ్నాయమని మెజార్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుపై రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వేచి చూడడం, పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికలకు వెళ్లడం అన్న ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపైనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చట్ట సవరణతో జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్లాలని భావిస్తే ఉత్తర్వులు వెలువడిన 10 రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్కు సమర్పిస్తుందని, ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, మొత్తం 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అంటున్నారు. అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం, ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడం మూలంగా ఇవి కొంత ఆగేటువంటి ఇవన్నీ కూడా గండాలని చెప్పేసి కూడా పేర్కొంటా ఉన్నారు. సో ఇదంతా కూడా కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆగేటువంటి అవకాశం ఉంటుంది ఈ జీవో ద్వారా. సో జీవో తీసుకొచ్చడం, మేము గవర్నర్కి పంపించడం బిల్లుల్ని, అలాగే రాష్ట్రపతికి పంపించడం, కేంద్రానికి పంపించడం బిల్లులు అని చెప్పేసి కొంత కాలయాపన చేసి బీసీలని వాళ్ళ వైపు లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం. సో మొత్తానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ కొంత ముందుగా అలర్ట్ అయ్యి ఒక 6-7 నెలల కానించి కొంత కేంద్రం పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు విపక్షాలను సైతం కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ అట్లా కాకుండా
సో ఒక రకంగా అడ్డదారిలో వెళ్ళినట్టుగా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళకి క్షుణ్ణంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటే ముందు నుంచే కొట్టాడాలి. కానీ ఇప్పుడు ఒక కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తుందనేది చాలామంది విమర్శకుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన. ఇక వాడివేడిగా కూడా సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉన్నదట. బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరంపై కమిషన్ విచారణ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్నందున ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. కేసీఆర్ కేంద్రీకృతంగానే పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన సమాధానం ఇచ్చేందుకు సమావేశాలకు వస్తారా లేక డుమ్మ కొడతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఎవరో ఒకరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో శాసనసభ వేదికగా బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమవుతుంది. అలాగే రాష్ట్రంలో వరద పరిస్థితులు, యూరియా కొరతపైన చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రత ఏర్పాట్లపై శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పోలీస్ శాఖ ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలు కూడా అధికారులు సంపూర్ణంగా సహకరించాలని స్పీకర్ కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని త్వరగా అందించాలన్నారు. సమావేశాలు సజావుగా జరిగేలా పోలీసు శాఖ తరపున చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్ లైజనింగ్ అధికారులను కూడా ఆయన నియమించడం జరిగిందట. నిన్న పోలీసు అధికారులతో మిగతా సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అలాగే మండలి చైర్మన్ అయినటువంటి సుఖేందర్ రెడ్డి గారు నిన్న ఆడ మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే బీఆర్ఎస్లో వణుకు మొదలైందట. కాళేశ్వరంపై చర్చతో బండారం బయటపడుతుంది. ఆది శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికపై అసెంబ్లీలో చర్చ అనగానే బీఆర్ఎస్లో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకే అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ అడుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలంటూ అప్పటి సీఎల్పీ కోరితే పట్టించుకోలేదని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంతో తెలంగాణ ప్రతిష్ట గంగలో కలిసిపోయిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంలో బీఆర్ఎస్ నాయకత్వం ఉందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుందని, ఆ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక పక్కన చెప్తా ఉన్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో వణుకు మొదలైంది. కేవలం మేడిగడ్డ అనేది కాదు, మేడిగడ్డ విషయంతో పాటు మిగతా సంబంధించినటువంటి కాళేశ్వరం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బరేజీలు కావచ్చు, ఉన్నటువంటి కాలువలు కావచ్చు, టన్నెళ్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, సో వీటన్నిటిపైన కూడా ఒక కమిషన్ వేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. ఓన్లీ మేడిగడ్డ పైన వేసినటువంటి రిపోర్టే కాదు, కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రిపోర్ట్ కనుక వేసినట్టయితే వీళ్ళ యొక్క బండారం బయటపడుతుంది. దీంట్లో గతంలోనే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, ఈ సంబంధించినటువంటి కమిషను, అలాగే ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు, మరొక పక్కన కేసీఆర్కి ఇచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళంతా ఆ కమిషన్ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిండ్రు, ఆ విచారణను ఎదుర్కోవడం జరిగింది. మొత్తానికి ఆ రిపోర్టులో దోషిగా కేసీఆరే దోషి. సో చాలామంది ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఇదంతా కూడా కేసీఆర్ పెద్దసారి చెప్తే చేసామనేది వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్నారు. అంటే 40,000 కోట్లతో అయిపోవాల్సినటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లకి రీచ్ అయిపోయింది. ఏ విధంగా రీచ్ అయింది 1,00,000 కోట్లకి? సరే 1,00,000 కోట్లు పెట్టినప్పటికీ కూడా ఏమైనా దాంతో ఏమైనా పనికొచ్చేటువంటి పని చేసిందా? అది అపరాధ భగీరథుడట, భగీరథుడు. సో ఏది మొత్తం నీళ్ళని ఏదో కాళేశ్వరాన్ని కట్టినటువంటి గనుడు అని చెప్పేసి ఏదో ప్రచారం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాని కమిషన్లు తీసుకొని ఏమీ అక్కర రాకుండా కుంగిపోయేటువంటి ప్రాజెక్టు కనీసం 1-2 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా అది కూలిపోయేటువంటి స్థితికి వచ్చిపోయింది. సో దీనికి అంతా కూడా ప్రధానమైనటువంటి కారణం కేసీఆరే కదా. సో ఇది అసెంబ్లీలో ఓ చర్చ అయితే నడుస్తూ ఉన్నది. అసెంబ్లీలో దీనిపైనే ప్రధానంగా అయితే చర్చ నడుస్తూ ఉన్నది. ఇది 42% రిజర్వేషన్లతో పాటు మిగతా సంబంధించిన అంశాలపైన మరి డిస్కషన్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు సైతం కూడా మరి ఈరోజు ఏదైతే క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్లో సైతం కూడా దీనిపైన డిస్కషన్ అయితే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి వాడివేడిగానే అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే
దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎవరైతే అల్లుడు మామ ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ప్రధానంగా అధికార పక్షం దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది ఖచ్చితంగా కామన్గా. అది రిపోర్ట్ ఆధారంగా కావాలని కాదు, లేకపోతే వాళ్ళ మీద కోపం ఏమి కాదు. కానీ దీంట్లో జరిగినటువంటి అంశాలని ఖచ్చితంగా ఆ కమిషన్ ఏదైతే ఉందో ఘోష్ కమిషను ఆ రిపోర్టు ఆధారంగా వాళ్ళు కేసీఆర్ యొక్క బండారం బయట పెట్టేందుకు వాళ్ళు సంసిద్ధమవుతా ఉంటే దాన్ని ఎదుర్కోలేనటువంటి దమ్ము లేకుంటున్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేవలం వాళ్ళు వాకౌట్ అన్న చేయాలి, లేకపోతే లొల్లి అన్న పెట్టుకుని బయటకు రావాలి. ఏదో ఒకటి అయితే చేసి మొత్తానికి దానిపైన విచారణ, దానిపైన డిస్కషన్ అసెంబ్లీలో ఆ చర్చకు రావద్దన్నటువంటి ఒక ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉంది.